ట్రంప్ కస్టడీలో వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో ఉన్నారు. ఆయన సతీమణి కూడా ఉన్నారు. వెనిజులా రాజధానిపై అమెరికా మెరుపు దాడి చేస్తుంది. అధ్యక్షుడు మదురోతో పాటు సతీమణిని కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. అంటే ఆ మదురో దంపతులని కస్టడీలోకి తీసుకోవడం జరిగింది అమెరికా. వారిద్దరూ ప్రాణాలతో ఉన్నారో లేదో చెప్పాలని వెనిజులా డిమాండ్ చేస్తోంది. మాదక ద్రవ్యాల కట్టడి పేరిట వెనిజులాపై విరుచుకుపడింది అమెరికా. వెనిజులాను అమెరికా అటాక్ చేయడంతో అలర్ట్ అయ్యాయి పొరుగు దేశాలు. సరిహద్దులో బలగాలు మోహరించింది కొలంబియా. ట్రంప్ టార్గెట్ నెక్స్ట్ కొలంబియానేనా? ప్రస్తుతం దీని గురించి మాట్లాడుకుంటున్న సందర్భం. అసలు ఎందుకు కొలంబియాని టార్గెట్ చేయాలనుకుంటున్నాడు? ఈ చర్చ కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ట్రంప్ అనే వ్యక్తి ఇటు కొలంబియాను నిజంగా టార్గెట్ చేసే అవకాశం ఉందా? దాని గురించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. బట్ అంతకన్నా ముందు వెనిజులా గురించి మాట్లాడుకుంటే కనుక గత కొన్ని నెలలుగా దీనికి సంబంధించి మాట్లాడుకుంటూనే ఉన్నాం. చర్చ జరుగుతూనే ఉంది. కానీ అంతవంగా అటాక్కి దిగుతాడా అనేది ఎవరు ఊహించని పరిస్థితి. అటువంటిది ఇప్పుడు కొలంబియా కూడా ఒక్కసారిగా అలర్ట్ అయింది. అసలు ఎందుకు కొలంబియాను టార్గెట్ చేయాలనుకుంటాడు? కొలంబియాను ఎందుకు లక్ష్యంగా చేసుకోవాలనుకుంటున్నాడు ట్రంప్ అని ఒక చర్చ బహుశా ఇప్పుడు జరుందుకునే అవకాశం కనిపిస్తోంది. ట్రంప్ అనే వ్యక్తి ఎప్పుడు ఏం చేస్తాడో తెలీదు. ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒకవేళ అంటే కొలంబియా లక్ష్యంగా ట్రంప్ దాడి చేసే అవకాశం ఉందా? ఉంటే ఎందుకు? ఇది ఒకసారి దీని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తను తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత కొలంబియా లాంటి లాటిన్ అమెరికా దేశాలపై ఆయన అనుసరిస్తున్న విధానాల గురించి డిస్కషన్స్ జరుగుతూనే ఉన్నాయి. ట్రంప్ కొలంబియాపై నేరుగా సైనిక దాడి చేసే అవకాశం ఉందా అంటే కనుక చాలా తక్కువ. కానీ రాజకీయ పరంగా కావచ్చు, లేకపోతే ఆర్థిక పరంగా కావచ్చు, శాంక్షన్స్లో కావచ్చు, వాట్ ఇట్ మేబీ, ఇలా డిప్లొమాటిక్గా కావచ్చు, ఎకనామికల్గా లేకపోతే శాంక్షన్స్ పరంగా అలా ఒత్తిడి పెంచే అవకాశం ఉంది. ఎందుకు? కారణాలు ఏం చెప్తున్నాడు? ఇక్కడ కూడా అదే. వెనిజులా విషయంలో ఏవైతే కారణాలని చెప్పడం జరుగుతుందో కొలంబియా విషయంలో కూడా అదే చెప్తున్నాడు. ఏమని? ట్రంప్ తన ఫస్ట్ టైంలో కొలంబియా నుంచి అమెరికాకు కొకైన్ లాంటి డ్రగ్స్ చేరుతున్నాయి, అందుకే కఠినంగా వ్యవహరించాల్సి వస్తుందని చెప్పుకొచ్చాడు. సో సెకండ్ టర్మ్లో కూడా వెనిజులా గురించి ఫస్ట్ టైంలో ఏమాటన్నాడు, ఇప్పుడు సెకండ్ టర్మ్లో దాని గురించి కూడా మాట్లాడుతున్న సందర్భం మనం చూసాం. టార్గెట్ చేశాడు, కొట్టుపడేశాడు.